ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ న్యూయార్క్ ర్యాలీ సాఫీగా సాగు జరుగుతుందా? 29న మాడిసన్ స్క్వేర్ దగ్గర ర్యాలీ నిర్వహిస్తారా? ఈ కార్యక్రమానికి తన మద్దతు లేదని న్యూయార్క్ నగర మేయర్ మమ్దాని ఎందుకన్నారు? ఒక ప్రైవేట్ కార్యక్రమంపై అమెరికాలో పలు సంఘాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి? ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 29న న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరగనుంది. అలానే సుమారు 5,000 మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ర్యాలీకి తాను మద్దతు ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే అది ఒక ప్రైవేట్ కార్యక్రమమని, దాన్ని రద్దు చేసే అధికారం నగర మేయర్గా తనకు లేకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాను న్యూయార్క్ చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్నని గుర్తు చేశారు మమ్దాని. తన తల్లి కుటుంబ సభ్యులు ఇప్పటికీ భారత్లోనే ఉన్నారని చెప్పారు. భారత్ లాంటి లౌకిక గణతంత్ర దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసే భావజాలం పెరుగుతుండటం తనను తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. దేశం ఏదైనా ప్రజలను విభజించే ఆలోచనలకు తాను వ్యతిరేకమని, అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటనను వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొచ్చారు. So stand here as the first Indian American mayor in our city's history, and my mother's family is all still in India, and the vision of India that I was taught by my family, and the one that I grew up being very familiar with, was of a pluralistic society, of a secular republic that believed in the belonging of each and every person who was from India. And it has been incredibly troubling to see the rise of a movement that is predicated on an exclusionary vision of any country, frankly. And so it is one that I find myself in deep opposition to, not only as an Indian American, but also as the mayor of a city that believes deeply in the belonging of each and every person, no matter their color, their creed, their religion, their faith, wherever they're from. Should the rally be canceled, though, at MSG this weekend? I don't support the rally, but I don't know if the city has any jurisdiction on canceling a private event. గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా, కెనడా, బ్రిటన్లో పర్యటిస్తున్నారు. న్యూయార్క్లోని యూనివర్సల్ వన్నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మోహన్ భగవత్ మాడిసన్ స్క్వేర్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మొదలయ్యాయి. న్యూయార్క్ నగర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన సిటీ హాల్ వెలుపల పలు మతపరమైన పౌర హక్కుల సంస్థలు నిరసన చేపట్టాయి. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్ఫైత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ వంటి ప్రముఖ సంస్థలు సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యం ఈ కార్యక్రమానికి అనుమతి రద్దు చేయాలని ఆయా పౌర సంస్థలు డిమాండ్ చేశాయి. పలు సిక్కు సంస్థలు సైతం మోహన్ భగవత్ పర్యటనకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు చేపట్టాయి. అన్ని మతాలను గౌరవించడం, మతాల మధ్య వివక్షత లేకుండా వ్యవహరిస్తే ఇటువంటి పరిస్థితులు ఎదురుగాకపోవచ్చు. అందుకే వాస్తవానికి ఆర్ఎస్ఎస్ దీన్ని ఆధారం చేసుకొని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్కు భారతదేశంలో కానీ మహారాష్ట్రలో కానీ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి దీన్ని ఉగ్రవాద సంస్థగా భావిస్తున్నారని చెప్పేసి ఇంకొంత అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, వీళ్ళ వ్యతిరేకాలు ఈ స్టేట్మెంట్లు పక్కకు పెడితే ఆర్ఎస్ఎస్ కూడా కొన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హిందూ మతాన్ని ప్రేమించవచ్చు కానీ మిగతా మతాల్ని ద్వేషించడం అనేటువంటిది తమ ఎజెండాలు లేకుంటుంటే ఉపయోగకరంగా ఉంటుంది. లేదా ఇతర మైనారిటీ సంస్థల మీద దాడులు చేయకుండా ఉంటే అంతర్జాతీయంగా అభిమానం పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వివాదంపై మోహన్ భగవత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అహెడ్ ఫోరం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మోహన్ భగవత్ హాజరు కానున్న యూనివర్సల్ వన్నెస్ వేడుక అత్యంత పవిత్రమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లుగా తెలిపింది. ఈ ప్రపంచం ఒకే కుటుంబం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే మోహన్ భగవత్ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని 61 పౌర హక్కులు, విశ్వాస, సామాజిక, ఉద్యమ సంస్థలు కలిసి మాడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి.
అటు మోహన్ భగవత్ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తున్న వారిపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెయిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ లక్ష్యంగా చేసుకుంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీపై ఉన్న ద్వేషంతోనే కొందరు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆమె ఆరోపించారు. న్యూయార్క్ మేయర్ మమ్దానీ కమ్యూనిస్టు, సోషలిస్టు సిద్ధాంతాలను పాటిస్తున్నారు. అందుకే మోహన్ భగవత్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయం నెలకొంది. న్యూయార్క్ లో హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు తప్ప హింసను ప్రేరేపించిన చరిత్ర ఆయనకు లేదు. ఈ విషయాన్ని అమెరికా సమాజం ఈ నెల 29 తర్వాత తెలుసుకుంటుందన్నారు విశ్లేషకులు.